శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇంకా ఈ వైవస్వత మనువు సంబంధించినటువంటి 10 మంది కుమారుల్లో మొట్టమొదటి వాడు, అంటే అందరిలోకి పెద్దవాడు ఇలుడు. ఈ ఇలుడికి పట్టాభిషేకాన్ని చేసి రాజ్యాధికారాన్ని అప్పగించినటువంటి ఆ వైవస్వతుడు ఆయన తపోవనాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తపోనిష్ఠులందరూ కూడా ఈ వైవస్వత మనువు యొక్క ఆజ్ఞానుసారం నడిచేలాగా తన యొక్క తపోశక్తితోటి వరాన్ని పొందాడు వైవస్వత మనువు. ఆ రకంగా ఈ తపోనిష్ఠులందరూ కూడా ఈ వైవస్వత మనువు యొక్క ఆజ్ఞానుసారం వర్తిస్తూ ఉంటారు. ఇంకా రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి ఈ ఇలుడు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ద్వీపాలన్నీ కూడా చుట్టబెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మరొక విషయం గుర్తించాల్సింది, అప్పట్లో భారతదేశం ఉన్నా పృథివీ ఉన్నా విశ్వము మొత్తం ప్రపంచం, మిగిలినవన్నీ కూడా ఇప్పుడు ఏ ఏ పేర్లతో అయితే మనం పిలుచుకుంటున్నాం, విదేశాలని లేదంటే అమెరికాను ఇంకోటను, అవన్నీ తర్వాత వచ్చినవి. కానీ మొట్టమొదట ఈ పృథివీ అంతా కూడా, భూమిని అంతా కూడా పరిపాలించినటువంటి రాజులు మన ఈ పృథు చక్రవర్తి కానీ లేదంటే మరొకరు కానీ, వీరందరూ కూడా ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని మొత్తం పరిపాలించారు. కేవలం భారతదేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం కాదు. కాబట్టి మనం ఒక భారతీయుడిగా, ఒక హైందవుడిగా మనం చాలా గర్వించదగినటువంటి విషయం ఇది. ఇప్పుడు ఈ రకంగా ఈ ద్వీపాలన్నీ కూడా తిరుగుతూ, 7 ద్వీపాలు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడు. ఇలా తిరుగుతూ పరమేశ్వరుని యొక్క ఏకాంత ప్రదేశం, ఆయన ఏకాంతంగా ఉండేటటువంటి ఉద్యానవనం, దాని పేరు శరవణము. ఆ శరవణంలోకి ప్రవేశించాడట. ఈ శరవణము అనేటటువంటిది కేవలం ఆ ఈశ్వరుడికి, ఉమాదేవికి, వారిద్దరి యొక్క వ్యాహ్యాలకి, అలాగే వారిద్దరూ కూడా ప్రవేశించడానికి అనువైనటువంటి ప్రదేశం. ఒకసారి అంటే ఈ ఇలుడు అక్కడికి ప్రవేశించగల ముందర ఒకసారి అక్కడికి శివపార్వతులు ఇద్దరు కూడా ఉన్నప్పుడు అనేక మంది ఋషీశ్వరులు వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సరస్సులో స్నానం చేయడానికి వస్తే తమ ఏకాంతానికి భంగం అవుతుందని చెప్పి పార్వతీదేవి చాలా కోపించి పరమేశ్వరుడితో చెప్తే వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఇక నుంచి మన ఏకాంతానికి భంగం కలిగించేలా ఈ ప్రదేశంలో ఏ పురుషుడు ప్రవేశించినా వారు స్త్రీగా మారుగాక అని చెప్పి ఆ పార్వతీదేవి శాపాన్ని ఇచ్చిందట. అందువల్ల ఎవరైనా సరే ఆ వనంలోకి, ఆ శరవణంలోకి తెలిసి కానీ తెలియని కానీ ప్రవేశిస్తే వారు తక్షణమే స్త్రీగా మారిపోవడం అనేటటువంటిది తథ్యము. కాబట్టి ఇప్పుడు ఈరుడు ఆ విషయం తెలీదు, ఆ శరవణంలోకి ప్రవేశించాడు. ఈ శరవణం అనేటటువంటిది 10 యోజనాల చుట్టుగలిగినటువంటి ఉద్యానవనం అంట. అంత పెద్ద ఉద్యానవనం. ఇప్పుడు ఇందులోకి ప్రవేశించాడు. వెంటనే తన రూపాన్ని కోల్పోయాడు, స్త్రీగా మారిపోయాడు. ఎప్పుడైతే తన దేహంలో ఇటువంటి మార్పులన్నీ కూడా కలిగాయో వెంటనే భయపడి ఋషీశ్వరుల్ని, మునీశ్వరుల్ని, వాళ్ళ కులగురువుని వీరందరూ కూడా ప్రార్థించాడు. వెంటనే చెప్పారు, ఇప్పుడు దీనివల్ల
నేను చేయగలిగింది ఏమీ లేదు. పార్వతీదేవి శాపం, సాక్షాత్తు జగన్మాత యొక్క శాపం, కాబట్టి దీన్ని అనుభవించి తీరవలసిందే. అందుకని ఇది ఎందుకు వచ్చిందో, ఏదో కారణం లేకుండా నువ్వు ప్రవేశించుండో, ఏదో కారణం లేకుండా ఇదంతా జరిగి ఉండదు. కాబట్టి ఈ రకంగా ఆ శాపానికి అనువృత్తివై కొన్నాళ్ళు నువ్వు ఇక్కడ కాలం గడపవలసిందే అని చెప్పి వారందరూ కూడా చెప్పిన తర్వాత ఈ దేహంతో మళ్ళీ తను రాజ్యానికి వెళ్ళినా ఎవరు గుర్తుపట్టరు. అందువల్ల ఈ 10 యోజనాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఉద్యానవనంలోనే ఇతను తిరుగుతూ ఉన్నాడు. అయితే ఈ ఇరుడు మంచి యవ్వనంలో ఉన్నాడు కాబట్టి ఈ స్త్రీగా మారినటువంటి రూపంలో ఉన్నటువంటి ఈ ఇరుడు కూడా ఇప్పుడు ఇలా అయిపోయింది. ఈ ఇలా కూడా చాలా అందముగా నిండి యవ్వనంలో ఉన్నది. ఈ రకంగా విహరిస్తున్నటువంటి ఈమెను చంద్రుని యొక్క కుమారుడైనటువంటి బుధుడు అంటే ఆయన చూశాడు. ఆయన ఎలా చూశాడు? ఆయన కూడా మనలోకి వచ్చాడంటే మనలోకి రాక్కర్లే. వాళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా వాళ్ళు మనకి ఆకాశ సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఈమెను చూశాడు. చూసి ఈవిడి మీద మనసుపడి ఈవిడితో ఈయన కాపురం చేశాడు. ఈవిడ అంటే బుద్ధుడికి ఈ ఇళ్ళకి ఈ రకంగా వారిద్దరు కూడా సంసారం చేయటం వల్ల ఆవిడ ఒక కుమారుణ్ణి కన్నది. అయితే ఈ ఇరుడు ఈ వైవస్వతమను యొక్క ప్రథమ సంతానం అని చెప్పుకున్నాం. అలాగే ఆయన యొక్క మిగిలినటువంటి సంతానం 9 మంది ఉన్నారు. ఇక్ష్వాకు, అలాగే కుశరాధుడు, వరిష్ఠుడు, వీళ్ళందరూ ఎప్పుడైతే తమ అన్న అలాగే ఈ రాజ్యాధిపతి ఎప్పుడైతే రాలేదో వీళ్ళందరూ కూడా వెతుక్కుంటూ, అన్నగారి కోసం వెతుక్కుంటూ వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని చోట్ల తిరిగిన తర్వాత ఈ శరవణంలోకి వారు ప్రవేశించలేదు. కానీ ఈ శరవణంలోకి వచ్చి అక్కడ తన అన్నగారు ఇలాగా మారిపోయినటువంటి సంగతి వీరికి తెలిసింది. వెంటనే వీరందరూ కూడా తమ కులగురువైనటువంటి వశిష్ఠుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రకంగా అన్నగారు కనపడట్లేదు, ఆ వనంలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోయాడో తెలియదని తర్వాత ఆయన దూరదృష్టితో ధ్యానం ముద్రలో దూరదృష్టితో ఇవన్నీ కూడా చూసి కాలవశంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క శాప ప్రభావం వల్ల ఈ రకంగా మారిపోయి స్త్రీగా ఇప్పుడు తిరుగుతున్నాడు. కాబట్టి మీరు ఆ ఉమాపతినే శరణు కోరాలి, ఆయనే మళ్ళీ ఏదైనా చేయగలడు, కానీ అన్యులు ఎవరు కూడా దీన్ని చేయలేరు అని చెప్పిన తర్వాత వీళ్ళు పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై అశ్వమేధ యాగాన్ని చేసి ఆ యాగ ఫలాన్ని అందిస్తే, నాకు ధారపోస్తే మళ్ళీ ఇల్లునికి పూర్వరూపం రాగలదు అని చెప్పి ఆయన దీనికి ఈ శాపానికి విమోచనాన్ని ఆయన చెప్తే వీళ్ళందరూ కూడా ఈ వైవస్వతమను యొక్క కుమారులందరూ కూడా ఆ అశ్వమేధ యాగాన్ని చేసి మళ్ళీ ఇలునికి యథారూపాన్ని తెచ్చినా కూడా ఆయనకి పూర్తిగా ఈ పురుషరూపం సిద్ధించక పార్వతీదేవి శాపవశాన 1 నెల పురుషుడిగా, అలాగే పరమేశ్వరుడు యొక్క ఈ తపస్సు చేసినటువంటి ఆ ప్రభావం వల్ల 1 నెల పురుషుడిగా 1 నెలగా స్త్రీగా ఈయన ఉండవలసి వచ్చింది. ఈ రకంగా ఇలుని పేరు మీద వచ్చినటువంటిదే ఇలావృత వర్షము అయినది. ఈ ఇలుడు వైవస్వతమను యొక్క మొట్టమొదటి పిల్లవాడు అయినా కూడా, సూర్యవంశానికి సంబంధించినటువంటి వాడైనా కూడా, చంద్రుని యొక్క కుమారుడైనటువంటి బుధుని వల్ల ఒక కుమారుని పొందాడని చెప్పుకున్నాము. ఆ కుమారుడు పేరు పూరువు, ఆయనే పురూరవుడు అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి చెందినటువంటి వాడు. కాబట్టి ఈ సూర్యవంశపు ఇలుని యొక్క కుమారుడైన చంద్రవంశపు బుధుని యొక్క కుమారుడు కాబట్టి ఈయన పురూరవుడు చంద్రవంశవర్ధనుడిగా తర్వాత ఆయన పిలువబడ్డాడు. ఇంకా ఈ బుధునికి ఇళ్లకు పుట్టినటువంటి వాడు పూరుడు, ఆ తర్వాత వచ్చినటువంటి వాడు
పురూరవుడు, ఆ తర్వాత సుజుమ్నుడు అని పిలువబడినటువంటి మరొక ముగ్గురు కుమారులను కూడా ఈ బుధుడు వలన ఇలుడు కన్నట్ట. అంటే ఇలాగా ఉన్నటువంటి ఆ ఇలుడు, వాళ్ళ పేరు హరితాసుడు, ఉత్కలుడు, గయుడు. ఇందులో ఉత్కలుడు అనేటటువంటి ఆయన ఉత్కళ దేశానికి అధిపతి. అలాగే గయని యొక్క నగరం గయ, ఇంకా దక్షిణ దిగ్భాగం ఏదైతే ఉందో అదంతా కూడా హరితాసుడు అనేటటువంటి ఆయనది. ఈ పురూరవుడు ప్రతిష్టానపురంలో ఆయన అభిషిక్తుడై ఈ ఇలావృతాన్నంతా కూడా, అంటే ఇల్లును పేర వెలిసినటువంటి ఆ ఇలావృతాన్నంతా కూడా పరిపాలించమని చెప్పి ఆయన చెప్పి ఈ పూరు అనేటటువంటి ఆయన తపోవనాలకు వెళ్ళిపోయాట. ఇంకా వైవస్వత మనువు యొక్క ఇది అంటే ఈ రకంగా చంద్రవంశపు రాజులు వైవస్వత మనువు నుంచి సూర్యవంశపు రాజులు వచ్చారని చెప్తూ, ఇంకా ప్రథమపుత్రుడైనటువంటి ఇలుడు అలా వెళ్ళిపోయాడు. ఇంకా రెండో వాడైనటువంటి ఇక్ష్వాకుడు, ఈ ఇక్ష్వాకు మొదలైనటువంటి మిగిలినటువంటి 8 మంది సోదరులతో ఇక్ష్వాకు ఆ సూర్యవంశపు రాజులై వాళ్ళందరూ కూడా మధ్యదేశాన్ని పరిపాలించారట. ఈ ఇక్ష్వాకు యొక్క తర్వాత చెప్పుకోదగినటువంటి వాడు పరిష్యంతుడు. ఆ పరిష్యంతుని యొక్క కుమారుడి పేరు సుకుడు. ఈ సుకుడు మళ్ళీ సుఖమహర్షి కాదు. ఈ సుకుడు అనేటటువంటి ఆయన కూడా చాలా గొప్ప తేజ ప్రకాశములు అలాగే శక్తియుక్తులు ఉన్నటువంటి వాడు. యుద్ధమునందు ఎప్పుడు కూడా జయాన్ని తప్పితే అపజయాన్ని ఎరగనటువంటి వాడు ఈ సుకుడు. ఆ తర్వాత ఇక్ష్వాకుడు, పరిష్యంతుడు, వీళ్ళిద్దరి తర్వాత చెప్పుకోదగినటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు నాభాగుడు. ఈ నాభాగుడి తర్వాత వచ్చినటువంటి వాడు అంటే నాభాగుని యొక్క కుమారుడు అంబరీషుడు కూడా చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. ఇంకా శర్యాతి యొక్క కుమారుడి పేరు అనర్తుడు. ఈ అనర్తుడికి సుకన్య అనేటటువంటి అంటే ఈ శర్యాతి అనేటటువంటి వారికి అనర్తుడు అలాగే సుకన్య అనేటటువంటి ఒక కుమార్తె, వాళ్ళిద్దరూ కూడా ఈ శర్యాతికి కలిగారు. ఈ అనర్తుని యొక్క మనుమడు మళ్ళీ కుకుద్మి అనేటటువంటి పేరు కలిగినటువంటి రైవతుడు, మళ్ళీ ఆయన కూడా ఒక మన్వంతరం. ఆ రైవతుని యొక్క కుమార్తె రేవతీదేవి, ఈవిడ కృష్ణుని యొక్క అగ్రజుడైనటువంటి బలదేవుని యొక్క భార్య ఈ రేవతీదేవి. ఇంకా వైవస్వత మనువు యొక్క కుమారుల్లో ఒకడైనటువంటి కరుషుడు అనేటువంటి ఆయనకి చాలా ఎక్కువ మంది సంతానం ఉన్నారు. వాళ్ళలో వృషధ్వరుడు అనేటటువంటి ఒకడు గోవధాపాతానికి గురై ఆయన శూద్రుడిగా మారిపోయాట. అలాగే ఇక్ష్వాకుకి అనేక మంది సంతానం, 100 మంది ఆయన కొడుకులు. అయితే వాళ్ళల్లో మళ్ళీ ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు నిమి, దండకుడు, వికుక్షి అనేటటువంటి వాళ్ళు ముగ్గురే ప్రఖ్యాతులు. మిగిలినటువంటి 97 మంది కూడా పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వాళ్ళు. అలాగా ఇంకా ఈ ముగ్గురికి మళ్ళీ ఒక 50 మంది సంతానం. వాళ్ళందరిలో కూడా జ్యేష్ఠుడు పెద్దవాడు కుకుత్సుడు. ఆ కుకుత్సుని యొక్క కుమారుడి పేరు సుయోధనుడు. అతని కుమారుడి పేరు మళ్ళీ పృథువు. ఆ పృథువుకి విశ్రుడు, అతనికి ఆ విశ్రునికి ఆర్ద్రుడు, ఆ తర్వాత యవనాశ్వుడు అనేటటువంటి వాళ్ళు జన్మించారు. ఈ యవనాశ్వుని యొక్క కుమారుడి పేరు శ్రావస్తుడు. ఇతను తన యొక్క పితృదేవతల చేత అభివృద్ధిపరిచినటువంటి అంగ దేశాన్ని ఇతను పరిపాలించి చాలా పేరు ప్రఖ్యాతలను గడించాడు. అలాగే శ్రావస్తుని యొక్క కుమారుడు బృహదస్సుడు, ఇతను కూడా చాలా పరాక్రమవంతుడు. ఈ బృహదస్సుని యొక్క కుమారుడి పేరు కువలాసుడు. కువలాసుడికి దండు అనేటటువంటి ఒక అసురుణ్ణి చంపాడు. చంపి అతన్ని చంపడం ద్వారా ఈ కువలాసుడు దంధుణ్ణి చంపాడు కాబట్టి దంధుమారుడు అనేటటువంటి పేరు ప్రఖ్యాతలను కూడా పొందాడు.
ఈ కువలాసుడికి మళ్ళీ ముగ్గురు కుమారులు. వాళ్ళ పేరు కపిలాసుడు, ధృణి, దృఢాసుడు. ఇందులో ఈ ముగ్గురు కాకుండా ఈ ముగ్గురులో దృఢాసుడికి నికుంభునికి సంహతుడు, అలాగే రణాశ్వ, యవనాశ్వులు అనేటటువంటి కుమారులు ఈ దృఢాసుడికి మళ్ళీ జన్మించారు. అలాగే యవనాశ్వునికి మాంధాత చక్రవర్తి, అలాగే ఆ మాంధాత చక్రవర్తికి పురుకుత్స చక్రవర్తి, వీళ్ళందరూ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు. పురుకుత్సుని యొక్క తర్వాత వీరి యొక్క వంశం ఏదైతే ఉందో పరంపరాభివృద్ధిని సాధించి సకర చక్రవర్తి మొదలైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి వారందరూ కూడా ఈ వంశంలో జన్మించారు అని చెప్పి పులశ్చ బ్రహ్మ భీష్ముడికి తెలియజేస్తూ ఉన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.